యాక్చువల్గా యూస్ చేసేది క్యాన్వా అనమాట. క్యాన్వా ప్రో ఉంది నాకు సబ్స్క్రిప్షన్. ప్రో లేకపోయినా పర్వాలేదు, మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి ఫీచర్స్. సో లెట్స్ స్టార్ట్. ఒక న్యూ పేజ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి బ్లాంక్ క్యాన్వాస్తో స్టార్ట్ చేయడం చాలా బెటర్. సో దీన్ని బ్లాంక్ క్యాన్వాస్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం. గూగుల్లోకి వెళ్ళి కేదార్నాథ్ టెంపుల్ అని సెర్చ్ చేద్దాం. మనకి ఇమేజెస్ వస్తాయి అన్నమాట. సో ఇమేజెస్లో ఒక మంచి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. ఇది తీసుకొని కాపీ ఇమేజ్ కొట్టి డైరెక్ట్గా ఈ ట్యాబ్లోకి వచ్చి పేస్ట్ చేసేయచ్చు. మీరు ఇది డైరెక్ట్గా పేస్ట్ అయిపోద్ది. క్యాన్వాలో ఉండే అడ్వాంటేజ్ ఇదే అనమాట. మీరు సేవ్ చేసుకొని మళ్ళీ చేయవసరం లేదు, డైరెక్ట్గా పేస్ట్ చేసేయచ్చు. ఇక్కడ అప్లోడ్స్లో అవుతుంది చూసారా. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ 1 క్లిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనమాట. అది నొక్కగానే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. ఓకే, సో మనకి ఒక ఎలిమెంట్ రెడీ అయిపోయింది. సెకండ్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ? శివుడి బొమ్మ. సో ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేస్తే మనకి చాలా రకాల స్టాట్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది బాగున్నట్టుంది, ఇది తీసుకుందాం. కాపీ ఇమేజ్. ఈ ఇమేజ్ క్వాలిటీ చూసారా, సరిగ్గా లేదు. మనం ఈ ఇమేజ్ క్వాలిటీని ఇంప్రూవ్ కూడా చేయొచ్చు. అది ఎలాగంటే ఇక్కడ మీకు ఇమేజ్ అప్స్కేలర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఇమేజ్ అప్స్కేలర్ అనే ఆప్షన్లో మీరు 8x పెట్టి అప్స్కేల్ కొట్టారనుకోండి, ఇమేజ్ని ఇంకా అప్గ్రేడ్ అవుతుంది అనమాట. ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది. ఇమేజ్ అనేది అప్స్కేల్ అవుతుంది చూసారా, క్లారిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మనం రీప్లేస్ చేద్దాం. చూడండి, మీకే తెలుస్తుంది ఎంత క్వాలిటీ పెరుగుతుందో. రీప్లేస్ చూసారా, ఇమేజ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. సో మనం ఇందాక చేసినట్టే దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవర్. ఓకే, రిమూవ్ చేసేసాం. డన్. సో మన 2 ఎలిమెంట్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ దగ్గర వచ్చేసి మనం ఏం పెట్టాలంటే, సో క్యాన్వాలోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే స్నో మౌంటైన్స్ అని కొడదాం. స్నో మౌంటైన్స్. కేదార్నాథ్ అనేది హిమాలయాల్లో ఉంటుంది కాబట్టి స్నోయి మౌంటైన్స్ అని కొడదాం. చూద్దాం ఏమొస్తాయో. మంచిది ఏదైనా వస్తే దాన్ని సెలెక్ట్ చేసుకుందాం మన బ్యాక్గ్రౌండ్గా. ఓకే, చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ వచ్చినాయి. సో మనం ఏం చేయాలంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఎలా ఉంది, దీన్ని మనం ఈ ఫోటో ఇక్కడ వచ్చింది కదా, దీన్ని మనం బ్యాక్గ్రౌండ్గా సెట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేస్తే రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. అది నొక్కగానే అది మన బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే కొంచెం కాంట్రాస్టింగ్గా చూసుకోండి ఎప్పుడైనా. ఇక్కడ మీరు చూసారంటే ఇది ఇందులో కలిసిపోయింది. సో బ్యాక్గ్రౌండ్లో సో అంత లుక్ అయితే రావట్లేదు. నా దానిలో చూడండి ఎలా ఉందో, పైన దానిలో మొత్తం మోస్ట్లీ స్కై ఉందన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి ఇంకో బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాం. బాగాలేదు మనకు ఆ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది, కొంచెం కాంట్రాస్టింగ్గానే ఉంది. సో ఇట్స్ గుడ్, చూడడానికి బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇమేజ్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదైనా ఇమేజ్ ఉంటే దాన్ని తీసుకొని కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఫొటోస్ దిగడం అనేది అది ఎలాగనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఆ ఇమేజ్ని తీసుకొని, ఒక మంచి ఇమేజ్ని, ఇలా ఏదైనా పోజ్లో ఉన్న ఇమేజ్ని తీసుకొని దానికి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. సో ఇలా మీరు ఇమేజ్ని పెట్టుకున్న తర్వాత మన ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టే మనకి. ఎందుకంటే మీరు చూసారంటే మన ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇవి సెకండరీ ఎలిమెంట్స్ అనమాట. మన ఫోటో అనేది మన మెయిన్ ఎలిమెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్. సో అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి యాడ్ చేయాల్సింది ఏంటంటే లైట్ ఎఫెక్ట్స్ అనమాట. సో అంతా బాగానే ఉంది. ఇంకొంచెం మన దాన్ని బెటర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే లైట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి లైట్ అని టైప్ చేస్తాను అనమాట. లైట్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఇలా లైట్ వచ్చింది గ్రాఫిక్స్లో. సో మనం దీన్ని ఏం చేయాలంటే దీన్ని లైట్గా నా ఫేస్ మీద కాకుండా నా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాను అనమాట. షో లేయర్స్ ఇలా తీసుకెళ్ళి నా బ్యాక్గ్రౌండ్లో పెట్టానంటే నా వెనకాల ఒక గ్లో ఎఫెక్ట్ లాగా వచ్చింది చూసారా. సో ఇంకొంచెం హైలైట్ అవుతుంది అనమాట మన ఫేస్ కానీ మన బాడీ కానీ ఇంకొంచెం హైలైట్ అవుతుంది. ఓకే, సో దీంతో మన స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. మన స్టెప్ 1లో మనం ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసాం, ప్రైమరీ ఎలిమెంట్ అయిన మన ఇమేజ్ యాడ్ చేసాం. సెకండ్